ఇప్పుడు దావోస్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ మంత్రి చంద్రబాబు మీద అయితే ప్రశంసలు కురిపించారు. ఎందుకంటే ఇటు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకుండానే ఏపీ డెవలప్ చేసుకోవాలని చూస్తున్నారంటూ. కానీ బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే బనకచర్ల నుంచి ఇది తెలంగాణ నీళ్ళనేదో తమకు వచ్చిన వాటాన్ని ఆంధ్ర తరలించుకుపోతుందంటూ కామెంట్ చేశారు. అసలేంటి వీళ్ళకి వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? అసలు ఏంటి ఈ వాటాల విషయంలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటుగా ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ఐటీ మినిస్టరు నారా లోకేష్ గారు, ఇండస్ట్రీ మినిస్టరు టీజీ భరత్ గారితో కలిసిన బృందం వాళ్ళు పర్యటించడం జరిగింది. ఈ రెండు బృందాలు కూడా జూరిచ్ ఎయిర్పోర్ట్లో ఒకరికొకరు ఎదురుపడ్డారు, మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. కలిసి డెఫినెట్గా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు, రాష్ట్రాలకు ఉన్న ప్రాస్పెక్ట్స్, దావోస్లో ఎంతవరకు అవకాశాలు ఉంటే వీటి గురించి మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు. అందులో దావోస్ తోటి చంద్రబాబు నాయుడు గారికి 1997 నుంచి ఉన్న అనుభవం దృష్ట్యా తనకన్నా అనుభవంలో చిన్నవాళ్ళు అయి ఉన్న రేవంత్ రెడ్డి గారు వంటి వాళ్ళకి మార్గనిర్దేశం కూడా చేస్తారు. ఈ సందర్భంగానే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఇక్కడ గమనించుకుంటే, శ్రీధర్ బాబు గారు వాళ్ళ నాన్నగారు శ్రీపాదరావు గారి నుంచి కూడా వాళ్ళు కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు. ఒకనాడు 1978 టైంలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో కొనసాగున్నా కూడా 1983లో వారు ఒకసారి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రచ్ఛన్న పోరు కొనసాగించినాయి. రాజకీయంగా వైరి పక్షాలకు సంబంధించిన నాయకులు అయినా సరే దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు నేను ఏం చెప్పారు, చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఎసెట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి కావాల్సిన వనరులు చాలా పుష్కలంగా ఉన్నాయి. వాటిని ప్రమోట్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఉన్న మెరిట్స్ ప్రాతిపదికగా ఆయన రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు తప్ప హైదరాబాద్ని డిస్టర్బ్ చేసో తనకున్న వ్యక్తిగత పరిచయాల దృష్ట్యా, ఇక్కడున్న కార్పొరేట్ సర్కిల్స్లో తనకున్న వ్యక్తిగత కాంటాక్ట్స్ దృష్ట్యా హైదరాబాద్లో ఉన్న వ్యాపార సంస్థల్ని తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలించాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేయటం లేదు. ఆయన చాలా మెచ్యూర్డ్గా చాలా బ్రాడర్ వేలో ఆలోచిస్తూ ఉన్నారు, బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఉన్నారు అని చెప్పని పదం వాడారు. ఆయన తన రాష్ట్రానికి చేసుకుంటున్న లాబింగ్ దృష్ట్యా అక్కడ ఆయనకి దక్కిన అష్యూరెన్సెస్ అన్నీ కనుక ప్రాపర్గా మెటీరియలైజ్ అయితే మేము ఆయన స్థాయిలో ప్రమోట్ చేసుకోలేకపోయామని మీడియానే మమ్మల్ని తప్పుపడుతుంది. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ స్థాయిలో ప్రమోట్ చేసుకోగలిగారు. ఆ విధమైన ఆమోదం కూడా కార్పొరేట్ వర్గాల నుంచి ఆయనకి దక్కింది అని చెప్తే ఇంకో మాట ఏమన్నారు ఆయన, హైదరాబాదు మరింతగా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నారు. హైదరాబాద్ని డిస్టర్బ్ చేసే ఆలోచన ఆయన దగ్గర లేదు, మాకు చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇవాళ చాలా ఘనంగా మనం విభజన సందర్భంగా చెప్పుకునేవాళ్ళం, ప్రాంతాలుగా విడిపడ్డ ప్రజలుగా కలిసి ఉండాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1978లో మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి హైదరాబాద్ తోటి ఆయనకి 47 సంవత్సరాల అనుబంధం ఉంది. రేపు ఫిబ్రవరి నెల వస్తే ఆయన మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా ఎన్నికై 47 సంవత్సరాలు నిండుతూ ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి హైదరాబాద్ తోటి అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రాన్ని ఆయన సుదీర్ఘకాలం పరిపాలించిన ముఖ్యమంత్రి. అటువంటప్పుడు ఇవాళ పార్లమెంటు వేదికగా తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా తెలుగు ప్రాంతాలు 2 రాష్ట్రాలుగా విడిపడ్డాయి. కానీ ప్రజలతోటి ప్రాంతాలతోటి ఆయనకున్న అటాచ్మెంటు, ఆయన ఇవాళ తను పుట్టి పెరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాత్రాన రెండో ప్రాంతం మీద ద్వేషభావం ఆయనకి ఎందుకు ఉంటుంది? 100% తాను పరిపాలించిన ప్రాంతం ఈ రోజుకి తన కాపురం అక్కడే ఉంటున్నారు, తన ఇల్లు అక్కడే ఉంది, తన కుటుంబం అక్కడే ఉంటుంది, తన పిల్లలు తన కొడుకు అక్కడే పెరిగాడు, ఈరోజు తన మనవడు కూడా అక్కడే పెరుగుతున్నాడు. ఆ ప్రాంతం కూడా బాగుండాలని కోరుకునే నైజం చంద్రబాబు నాయుడు గారిది. ఆ ప్రాంతానికి మాట సాయం పరంగా ఏదైనా ఆ ప్రాంత అభివృద్ధి కోసం మాట సాయం చేయాల్సి వచ్చినా చేసే వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారిది. ఇదే అంశాన్ని ఇవాళ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ధృవీకరించారు. అంటే మనందరి ఆబ్జెన్స్లో అక్కడ ఏం జరిగింది అనేది ప్రత్యక్ష సాక్షిగా తెలంగాణ ప్రాంత మంత్రిగా ఆయన ధృవీకరిస్తూ ఉన్నారు. ఇక్కడికి ఒక అంశం కూడా గుర్తు చేసుకోవాలి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి నాన్నగారు కూడా ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా పనిచేశారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రజాప్రతినిధిగా కొనసాగున్నారు. కాబట్టి ఇక్కడ
ఉమ్మడి రాష్ట్రంతో అనుబంధం ఉంది, ఇవాళ విడిపడ్డ రాష్ట్రాలతోటి అనుబంధం ఉన్న నాయకుడిగా, రెండు ప్రాంతాల పట్ల, రెండు ప్రాంతాల ప్రజల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో రెండు ప్రాంతాల్లో నైసర్గిక అడ్వాంటేజెస్ పరంగా కూడా ఆయన ఏం చెప్పారు, సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, వాళ్ళకి కావాల్సినంత మినరల్ వెళ్తుంది, వాటి ఆధారంగా చాలా అభివృద్ధి చెందడానికి స్కోప్ ఉన్న ప్రాంతం అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.